వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారికి నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. మేడం, దాదాపు కవిత గారు 5 నెలలైంది అరెస్ట్ అయ్యి తిహార్ జైలు నుంచి నిన్న బెయిల్ రావడం జరిగింది. దీని గురించి ఎలా ఎలా అంటారు? చాలా సంతోషంగా ఉంది. మార్చి 15 రోజు అరెస్ట్ అయ్యిందంటే ఈరోజు దాదాపు 5 నుంచి 6 నెలల వరకు తను తిహార్ జైల్లో ఉండడం జరిగింది. బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు తిరిగి మా తెలంగాణ ఆడబిడ్డ తిరిగి వచ్చినందుకు ఈసారి తెలంగాణ జాగృతిలో మరి మన రాష్ట్రానికి మన గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు జాగృతి నుంచి తెలంగాణ బతుకమ్మ నుంచి మనకి అంతా కూడా ప్రతి వాడవాడ బస్తీలో ప్రతి ఊర్లలో బతుకమ్మ కూడా తీసుకొచ్చిన తెలంగాణ నుంచి మన కవితక్క మళ్ళీ ఈసారి దసరా కూడా మాకు పెద్ద పండగ. అందులో బతుకమ్మ కూడా కలిసికట్టుగా ఆడదామనే ఉద్దేశంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. అక్క రాగానే హక్ చేసుకొని కనీసం ఎలా ఉన్నారు ఏంటని మా ఎమోషనల్స్ అలా ఉండిపోయి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకోటి, ఈడీ సిబిఐ దర్యాప్తు చేసిన తీరుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీని గురించి ఏమంటారు? సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్న విషయంలో మీరు అనుకుంటే ఇప్పుడు ఈ రోజు లీగల్గానే అక్క బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే లీగల్గానే బెయిల్ మీద వచ్చినప్పటికీ మళ్ళీ కూడా కేజ్రీవాల్ విషయంలో ఎలాగ వెనక్కి తగ్గినట్టు మరి వెనక్కి వెళ్ళొచ్చాను. అలాంటి ఆలోచన కానీ అలాంటి సందర్భం కూడా రాదు. లీగల్గానే బెయిల్ ఏదైతే విషయంలో వచ్చిందో ఆ విషయంలోనే కేసు కూడా అలాగనే కొట్టడం జరుగుతుంది. ఇంకోటి మేడం, ఎవరైతే మాగుంటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారో అతనిది కవిత గారిది సేమ్ కేసు అయినప్పుడు ఆ మాగుంటి గారిని సాక్షిగా ఎలా పరిగణిస్తారు, కవిత గారిని నిందితురాలుగా ఎలా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పి సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయినట్టు తెలుసు. ఎస్, అవును. ఆ విషయంలో కూడా ఇప్పుడు కవితక్క మీద కూడా రాజకీయ కుట్రలు చేస్తున్నారన్న విషయం కూడా తీసుకొచ్చారు. నేను నిందితురాలను కాదు, నేను లీగల్గానే కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని చెప్పారు. రాజకీయ కుట్రల్లో విషయంలోనే ఇది ఒక భాగంగా కూడా మనం తీసుకోవచ్చు. ఈ విషయంలో అంటే కేసీఆర్ సార్ మీద వాళ్ళ కూతురు మీద ఈ విషయంలో తీసుకోవాలనే విషయంలో అంటే మన ఫామ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు. ఆ విషయాన్ని అవకాశం కింద తీసుకొని ఒత్తిడి చేయడం, ఒత్తిసినట్టు ఈ విధంగా జరగడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఒకే ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ కుట్రలు, ఇది రాజకీయంగానే చేసింది. అందుకే నేను లీగల్గానే బయటకు వస్తానని లీగల్గానే ప్రూవ్ చేసుకొని తను బయటకు రావడం జరిగింది. ఇంకోటి మేడం, నిన్న యాక్చువల్గా మొన్న కేటీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీకి వెళ్ళారు. అందుకే కవిత గారికి బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ని బీజేపీలో కలపబోతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీని గురించి ఏమంటారు? 20 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినంత మాత్రం కవితకు బెయిల్ వస్తుంది అంటే ఆ రోజు మార్చి 15కే తీసుకెళ్ళిపోయి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళిపోతుండే కదా. అలాంటి ఆలోచన అలాంటి ఉద్దేశము లేదు. అలా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ సార్ ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యమకారులు కూడా చాలా మంది కూడా ప్రాణత్యాగాలు చేసుకొని ఈరోజు అమరవీరులందరికీ కూడా ఇంత గుర్తింపు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొక బీజేపీలోకి మెర్జ్ చేయడం అనేది అది అయ్యే విషయమే కాదు. అవన్నీ కూడా అవాస్తవాలు. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకి టీఆర్ఎస్ అనే ఒక మన పార్టీ పేరుని తీసుకొచ్చి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితిగా తీసుకొచ్చారు. అంటే ఎందుకు తీసుకొచ్చారు? సెంట్రల్ పార్టీలో మనకి కన్వర్ట్ చేసుకుందాం అనే విషయంలో తీసుకెళ్ళినప్పటికీ ఎలా మెర్జ్ చేస్తారని అనుకుంటారు? అది చాలా తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ అవాస్తవాలు. అలాంటిది ఏముండదు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం అలాగే ఉంటుంది. కేసీఆర్ సార్ ఇప్పుడు కనుక మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా కంపల్సరీ బీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇంకోటి మేడం, జైలు నుంచి కవిత గారిని నిన్న బయటకు వచ్చిన కొంచెం ఎమోషనల్ అయ్యారు. జై తెలంగాణ అని చెప్పి, నేను తెలంగాణ బిడ్డని, కేసీఆర్ బిడ్డని, ఏ తప్పు చేయను, కడిగిన ముత్యంలా బయటకు వస్తాను, నేను మామూలుగానే మొండిదాన్ని, అలాంటి నన్ను జైల్లో ఉంచి జగమొండిని చేశారు, అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి అన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. 18 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోనే ఉన్నాను. అందులో రాజకీయంగా మరి కేసీఆర్ ఆడబిడ్డను, నేను మొండిదాన్ని, అసలే మొండిదాన్ని, ఇంకా ఇందులో జగమొండిని చేశారు. నేను వడ్డీతో సహా నేనెంత సఫర్ అయ్యాను. అనవసరంగా రాజకీయ కుట్రల వల్ల నన్ను ఇందులో నిర్బంధించడం జరిగింది. ఖచ్చితంగా ఆ రాజకీయ కుట్రగా నన్ను ఏ విధంగా అయితే నిర్బంధించడం, అలాంటి వాళ్ళ నేను వదలను. కేసీఆర్ బిడ్డని నేను తప్పు చెయ్యలేదు. ఆ విషయంలో తన కుటుంబానికి కూడా చాలా దూరంగా ఉండడము, తన పిల్లలని చూసుకొని, ఇంటి కుటుంబ సభ్యులను చూసుకొని కూడా కంట కన్నీరు పెట్టింది. ఈరోజు ఆడబిడ్డని కంట కన్నీరు పెట్టినందుకు కేసీఆర్ సార్ కానీ తెలంగాణ రాష్ట్ర యావత్ జనాలందరూ కూడా ఎంత బర్నింగ్ అంటే ఈ విషయంలో రాజకీయంగా ఒక ఆడబిడ్డని ఈ విధంగా ఇబ్బంది పెడతారనే విషయంలో చాలా మంది బర్నింగ్గా ఉన్నారు. అవకాశం వస్తే మాత్రం మళ్ళీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. మేడం, బండి సంజయ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయరే ఈ కేసును వాదించారని చెప్పి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అంటున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటే బడాబాయ్ చోటాబాయ్ అని మరి ఈ టాపిక్ ఎలా వస్తుంది? ప్రతిసారి మోడీకి రేవంత్ రెడ్డి ప్రతిసారి అలా అనుకుంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కేటీఆర్ అన్న తన సొంత చెల్లెల్ని మంచి చెడుల కోసం హరీష్ అన్న రామన్న వెళ్తే ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. మోడీతో ఏదో మెర్జ్ అయిపోవడానికి డిస్కషన్ జరుగుతుందంటే మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళట్లేదా?
రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళారు? దాదాపు 20-30 సార్లు వెళ్ళారు ఇప్పటికి. మరి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా మరి బీజేపీతో కుమ్మక్క అవ్వడానికే వెళ్తున్నారు అనుకోవచ్చా? ఎంతసేపు ఆయన టూర్లు ట్రిప్లో పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మేము కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో అలాంటి ఉద్దేశం, అలాంటి ఆలోచనలు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇంకొకరి చేతిలో పెట్టే ఆలోచన కానీ ఎవ్వరికీ లేదు. అలా వాళ్ళు ఎంతసేపు బెయిల్ వచ్చిందంటే మర్జ్ అయిపోతున్నారు. బెయిల్ అయితే పార్టీ సపోర్ట్ చేసే పార్టీ ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేసినప్పటికీ బెయిల్ మరి ఆ రోజు మార్చి 15కి తీసుకున్నప్పుడు అప్పుడే చేయాలి కదా. అప్పుడు చేయండి, ఇప్పుడు వస్తే మంచి అయితే బీజేపీ లేకపోతే ఇదంటే సుప్రీంకోర్టు లీగల్గానే మనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకు మించింది అంటూ ఏది లేదు. సో ఫైనల్ ద జడ్జ్మెంట్ ఈస్ గివెన్. సో దాన్ని లీగల్ ప్రూవ్ చేసుకోవాలి. అంతేకాని దాన్ని అవకాశం కిందకి పార్టీల మీద మెర్జ్ చేసుకోవడం అనేది చాలా అవాస్తవాలు ఇవన్నీ. అది కరెక్ట్ కూడా కాదని నేను అంటున్నాను. ఇంకోటి మేడం, యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ గారికి బెయిల్ వస్తే మేము స్వాగతిస్తాం, సిసోడియాకి బెయిల్ వస్తే స్వాగతిస్తాం అని చెప్పారు. అలాంటిది కవిత గారికి బెయిల్ వస్తే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కొంచెం మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ లాంటివి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను, నోటు దూలు ఎక్కువ అంటారు. ఆయనకి ఎంతసేపు సీఎం పదవిలో సీఎంగా కూర్చోబెట్టి పదవిలో కూర్చోబెట్టినప్పుడు బాధ్యత ఏంటో, పబ్లిక్ ఏం జనాలకు అందుబాటులో ఉండాలి, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఇవన్నీ ఒంటికి పట్టవు. ఎంతసేపు కేసీఆర్ సార్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, కవితక్కని తిట్టడం, హరీష్ రావుని తిట్టడమే పని పెట్టుకున్నారు. పార్టీ ఆయన గవర్నమెంట్లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు అలాగే ఉన్నాడు, ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నా అదే ఉన్నా. అంటే ఒక పిచ్చితనం అంటారు కదా, ఆ పిచ్చి అనేది ఇంకా పోలేదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒక రేవంత్ రెడ్డి గారికి నేను అదే చెప్తాను, ఇప్పటికైనా సీఎం పొజిషన్లో ఉన్నారు, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏందో దాని ముందు అమలు పరచండి. పక్క వాళ్ళ గురించి కామెంటింగ్లు, పక్క వాళ్ళ గురించి మాట్లాడడం, తిట్టడం అవన్నీ మానుకోండి. ఇప్పటికైనా మానుకొని సీఎంగా ఉన్న బాధ్యత ఏందో దాన్ని నిర్వర్తించండి. 6 గ్యారెంటీలే కాకుండా మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మీద కనీసం రైతులు ఎంతో బాధపడుతున్నారు, వాళ్ళ విషయాలు చూడండి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అవుట్ సోర్సింగ్ విషయంలో కనీసం ఎవరికి కూడా జీతాలు కూడా సరిగ్గా అందుబాటులో లేకుండా 3 మంత్స్ శాలరీ అందకపోతే వాళ్ళ మిస్సెస్కి కూడా ఇలాంటి అప్పులు చేస్తున్నాను, కనీసం మరి గ్రాసరీస్ విషయంలో కూడా రాసి పెట్టి ఆత్మహత్యలు. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించండి. ఎంతసేపు పక్క పార్టీ వీళ్ళకి ఎందుకు ఇంకా సీఎంగా అయిపోయినాక ఇంకేం ఆశిస్తున్నారు ఏంటి అనేది. సో రేవంత్ రెడ్డికి అదే చెప్తా ఉన్నాను, కొంచెం నోటుదులా తగ్గించుకొని అదుపులో పెట్టుకొని మీ బాధ్యత మీరు నిర్వర్తించుకుంటే పద్ధతిగా ఉంటుందనే చెప్పదలుచుకున్నాను. ఇంకోటి మేడం, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తావని చెప్పి బస్ స్టాప్లలో అన్నింటిలో పోస్టర్స్ అతికించడం జరిగింది. యాక్చువల్గా రుణమాఫీ అంటే రైతులు ఏమంటారంటే రైతు బంధు ఎగొట్టి రుణమాఫీ ఇచ్చారు కదా అని చెప్పి కొంతమంది రైతులు కూడా మాకు రుణమాఫీ ఇంకా పూర్తిగా మాపాలని చెప్పి మాఫీ అవ్వలేదని చెప్పి బ్యాంకుల దగ్గర కూడా కొంచెం లొల్లు చేస్తున్నారు. దీని గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఆయన సీఎం అనాలా మరి ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. రుణమాఫీ అయిపోయిందని అనుకుంటే రైతులు ఎందుకు ఈ విధంగా కాలేదని చెప్తే, రైతులు పాపం వాళ్ళు భూమాతను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు వాళ్ళు చేసే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారంటే, వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అంత అవసరం ఏముంది? ఒక 2, 3, 10 మంది 100 మంది చెప్పదు. ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా మాకు రుణమాఫీ రాలేదంట. రైతు బంధు వేరు, రుణమాఫీ వేరు, రైతు బీమా వేరు. దీన్ని ఆయన ముందు తెలుసుకొని దీని విషయంలో ఏమి పబ్లిక్కి కానీ రైతులకు కానీ ఏమి చేయాలన్న ఆలోచన చూసుకుంటే బాగుంటుంది. కానీ రైతులు అనవసరంగా పాపం చాలా ఇబ్బంది పెడతాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఒక రైతు అకౌంట్లో దాదాపు 20,000 పడింది. ఒక రైతుకు అకౌంట్లో 1,00,000 రూపాయల వరకు పడింది, కానీ 2 లక్షలు అయిపోయింది. కానీ అది కరెక్ట్ కాదు, చాలా బాధపడతా ఉన్నారు. ఎప్పుడు మేడం హరీష్ రావు రాజీనామా చేసేది? హరీష్ రావు ఎందుకు తొందరగానే ఆయన చేస్తే మేము కూడా వీఆర్ రెడీ, అట్లానే ఏమీ లేదు. హరీష్ రావు అన్న కూడా ప్రజల కోసము ఆయన ఒకటే మాట చెప్పారు, నాకు ఈ 4.5 సంవత్సరాలు పెద్దగా కాదు, నేను ఇప్పటికీ చాలా సార్లకి ఎమ్మెల్యేలు అయ్యి ఉన్నాను, 4.5 సంవత్సరాలు ఫరకేం పడదు, పబ్లిక్ కోసం నేను రాజీనామా చేస్తాను, పబ్లిక్కి న్యాయం కోసం పోరాటం కోసం నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం ఉందనే చెప్పారు. ఆయన గుళ్ళకి వాటికి కూడా తిరుగుతూనే ఉన్నారు, ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసిన పాపనన్ను తొలగించిన ఆయన రైతుల మీద కూడా ప్రమాణం చేస్తున్నారు అనే విషయంలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా కొంచెం కళ్ళు తెచ్చుకొని రైతుల రుణమాఫీ చేస్తే పద్ధతిగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. మేడం, యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ స్టాచ్యూని మన సెక్రటరీ ఎదురుగా ఆవిష్కరిస్తున్నారంటే కేటీఆర్ గారు ఒకటి అన్నారు, మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూల్చేస్తామని చెప్పి అన్నారు, తెలుగు తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి అన్నారు. అదే దానికి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుండి మీరు ఏం చేశారు, మరి ఎందుకు పెట్టలేదు, ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని చెప్పి అన్నారు. దీని 10 సంవత్సరాల కింద తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ తల్లి అనేది మనకి సచివాలయం కూడా కన్స్ట్రక్షన్ చేసినాం. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్స్ వచ్చేసాయి, రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది, పెట్టడానికి అవకాశం రాలేదు కదా. అందుకు అదే అవకాశం కిందకు తీసుకొని తప్పుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇంకో విషయం మీరు అడుగుతూ ఉన్నారు, రాజీవ్ గాంధీది స్టాచ్యూ అక్కడ పెట్టండి, కరెక్టే, రాజీవ్ గాంధీ బిలాంగ్స్ టు ద
కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం కాబట్టి మీరు అది పెట్టుకుంటే మనకి ఏదైనా విషయంలో అది మనం చెప్పలేం కానీ, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ వే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం కానీ అది మేము ఎవ్వరం కూడా ఒప్పుకోము. తెలంగాణ రాష్ట్ర యావత్ జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు కేటీఆర్ అని, మా గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి రోజు దాని చుట్టూతున్న స్క్రాప్, ఆ చుట్టూతున్న పనికిరాని చెత్తను మొత్తం తొలగిస్తామని చెప్పారు. ఇంకెంతకంటే ఇంకొక మాట చెప్పడం కూడా అనవసరం రేవంత్ రెడ్డి గారికి. ఒకటి మేడం, బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ బ్యాగ్తో డబ్బులు బ్యాగ్తో పట్టుబడిపోయారు. అలాంటి అతను సీఎం అయ్యి ఇప్పుడు కవిత గారి గురించి ఇలా మాట్లాడి ఏమీ అక్కడ తేలని కవిత గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్గా అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. Yes, అదైతే నిజమేనండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో కూడా ఉంది. మరి అదేదేం కుమ్మక్కులు జరుగుతున్నాయి, మరి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. ఏమీ తప్పు చేయలేని ఒక ఆడబిడ్డని తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టడం కానీ, మరి తప్పు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా మరి కేసు ఏదైతే ఉందో అది ఉంది, వాస్తవమే. జూన్లో కూడా అన్నారు అరెస్ట్ చేస్తాం అది ఇది అన్నారు. మరి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏం కుమ్మక్కయ్యారో, అది ఆ విషయంలో మోడీ గారు ఏం కుమ్మక్కయ్యారో మేము అది కూడా చెప్పాలి. బడాబాయ్ చోటాబాయ్ అని మామూలుగా రాలేదు, మామూలుగా అది స్ప్రెడ్ అవ్వలేదు, ఊరికే అయితే రాదు అది. ఆ విషయంలో ఆయన కూడా గమనించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కవితక్క వచ్చింది కదా, అన్నింది కదా, తను ఏమైనా వడ్డీతో సహా చెల్లించుకుంటానంది. అందరూ మేము తనతో పాటే ఉంటాము, ఖచ్చితంగా తనతో పాటు ఉండి ఏ విధంగా అయితే ఒక ఆడబిడ్డని పంపించారో రేవంత్ రెడ్డి గారిని కూడా త్వరలో పంపించేంత వరకు కూడా వదలబోము.